హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇవాల్టి వీడియో వచ్చేసి మా అక్క వాళ్ళ ఊర్లో శివాలయం గుడి ప్రతిష్ట అండ్ గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట అనమాట. శివాలయం టెంపుల్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు అండ్ గంగమ్మ తల్లిది టెంపుల్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు అండ్ ధ్వజస్తంభం అనమాట. విగ్రహ ప్రతిష్ట అండ్ ధ్వజస్తంభం. సో 1 డే బిఫోరే వెళ్ళాము మేము. అక్కడ 1 డే బిఫోర్ ఇలా విగ్రహ ప్రతిష్ట చేసే ముందు ఊరంతా ఊరేగింపు చేస్తారనమాట. ఇక్కడ చూశారు కదా, విగ్రహాలు అండ్ ధ్వజస్తంభం ఊరంతా తిరుక్కుంటూ ఊరేగింపు చేస్తారు. నెక్స్ట్ డే విగ్రహ ప్రతిష్ట చేస్తారు. సో మేమైతే అందరం 1 డే బిఫోరే వెళ్ళాము. అక్కడికి వెళ్ళి బంతిపూలు అన్నీ తీసుకొని వెళ్ళి డెకరేట్ చేశాము ఇల్లంతా. ఇది 1 డే బిఫోర్ అనమాట ఊరేగింపు చేస్తున్నారు. సో ఊరేగింపు కూడా చూశారు కదా, చాలా బాగా చేశారు. బంతిపూలతో డెకోర్ చేసి వెనక కూడా డెకోర్ చేసి విగ్రహాలన్నీ ఊరేగింపు చేశారు. సో ఊరంతా చాలా కళగా ఘనంగా బాగా జరిగింది. విగ్రహ ప్రతిష్ట అయితే చాలా బాగా జరిగింది. ఎర్లీ మార్నింగే జరిగింది అనమాట. 6కే ఊరంతా చుట్టాలందరినీ పిలుచుకున్నారు. అందరూ వచ్చారు. ఆ రోజు థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ వచ్చారనమాట. వాళ్ళందరికీ అన్నదానం కూడా జరిగింది. సో సిటీ లాగానే ఉంటుంది, బట్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి టెంపుల్ని అలా విగ్రహ ప్రతిష్ట అనేది బాగా చేశారు. ఇది వచ్చేసి ధ్వజస్తంభం అనమాట. టెంపుల్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో మేమైతే ఆ రోజు టెంపుల్ లోపల వీడియో తీయడం కుదరలేదు, ఎందుకంటే చాలా రష్ ఉంటుంది కదా. సో నెక్స్ట్ డే వెళ్తే మనం చూడొచ్చు. ఇక్కడ టెంపుల్ వ్యూ లోపల ధ్వజస్తంభం ఎత్తుతున్నారనమాట. అక్కడ యాగశాల అవన్నీ కట్టారు, బాగా చేశారు. విగ్రహ ప్రతిష్ట అయితే చాలా బాగా జరిగింది. ఇది వచ్చేసి గంగమ్మ తల్లి అనమాట. టెంపుల్ కొత్తగా కట్టింది. సో లైటింగ్స్తో అది పూలతో చాలా కలకలలాడింది 2 టెంపుల్స్ కూడా. అండ్ మేము ఇంటికి వచ్చిన తర్వాత ఇలా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. చాలా డేస్ తర్వాత కలిశారు కదా అందరూ చుట్టాలందరూ. సిస్టర్స్ అనమాట వీళ్ళందరూ. మా అమ్మమ్మ వాళ్ళు 5 సిస్టర్స్ అండ్ వీళ్ళు మా మమ్మీ వాళ్ళు సిస్టర్స్ అనమాట. అందరం చాలా రోజుల తర్వాత కలిసాం కదా, ఫొటోస్ తీసుకుందామని అందరూ లైన్గా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫొటోస్ దిగుతున్నారనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. నా ఛానల్ని ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మోర్ వీడియోస్ చేస్తాను. సో ఫైనల్లో కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను, చూసేయండి కంపల్సరీగా. సో ఆ రోజైతే చాలా టైర్డ్ అయిపోయామన్నమాట. చాలా సమ్మర్ వచ్చేసింది, చాలా ఎండగా ఉంది అండ్ చాలా రష్ ఉంది టెంపుల్లో కూడా. సో చాలా టైర్డ్ అయ్యాము, అందుకే ఫేసెస్ అన్నీ చాలా డల్గా అయిపోయాయి. సో ఇదే అండి ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. No.